గురుకులాల గురించి ప్రధానంగా రాష్ట్రంలో చర్చ. ఒకరోజు తప్పించి ఒకరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తుంది. ఒకవైపు సీఎం ప్రధానంగా ఆదేశించినా సస్పెండ్ చేసినా కానీ ఎక్కడో అక్కడ ఏదో సమస్య వస్తుంది. ఒకరు చనిపోవడమో లేకపోతే అనారోగ్య సమస్యలో ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. గురుకులాల్లో ఏం జరుగుతుంది? ఎందుకు అసలు ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకున్నా ఇంప్లిమెంట్ కావట్లేదా? అసలు ఏం జరుగుతుంది? బేసిక్గా గురుకుల వ్యవస్థ అనేది వాళ్ళ ఒక్క రోజుతో మార్పు వచ్చేది కాదని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు గురుకులాలకు సంబంధించిన వ్యవస్థలో తను చేసినటువంటి వాటిని వాళ్ళే కాంట్రాక్టర్గా ఉన్నారు. ఎవరైతే మనం ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినారో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ గురుకులాలు నడిపినారు కదా, ఆయన చేసినటువంటి వ్యవస్థను అక్కడ పనిచేస్తుంది. సో ఒక మార్పు అన్నది ఇమీడియట్గా ఏది జరగదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన వైపు అడుగులేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ ఇచ్చింది, పదోన్నతులు ఇచ్చింది. ఇవాళ గురుకులాలకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీలని దాదాపు 400% పెంచింది. ఇవాళ ఆ ఫుడ్ మెన్యూకి సంబంధించినటువంటి ఆ ప్రైజింగ్ కాస్ట్ను ఎన్హాన్స్ చేసింది 40% వరకు. సో అవి అమలవుతున్న సందర్భంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తొలగించి కొత్త వాడిని చేసుకొస్తూ ఇదంతా వ్యవస్థ చేయడం కోసం కొంత టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్లు అన్నీ కూడా పాత వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల ద్వారానే జరుగుతూ అంటే దాని వెనుక బీఆర్ఎస్ సంబంధించిన కాంట్రాక్ట్ ఉండి కావాలని ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేయాలని ఈ చర్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు. 100% కదా. సీతక్క చాలా నిక్కచ్చిగా చెప్పారన్న. మా దృష్టికి వచ్చాయి, మాకు అనుమానాలు ఉన్నాయి వీటి పట్ల. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే కొద్దిమంది వ్యక్తులు శక్తులు దీని వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారు. అవన్నీ త్వరలోనే బయటపడుతుంది. ఏ దానికి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు తేలుతాయి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఈ మధ్య కాలంలో మీరు ఏమంటారు హైడ్రాకి సంబంధించింది కూడా మీరు చూస్తారు. హైడ్రాకి సంబంధించినటువంటి వల్ల వెనక ఉండి బిల్డర్లు ఒక బిల్డర్ వెనక ఉండి ఇవాళ ఏమంటారు పేదవాళ్ళని వాళ్ళ యొక్క వీక్నెస్ని ఆసరా చేసుకొని వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. వాటికి సంబంధించినవి కూడా హైడ్రా పూర్తిగా వివరాలతో సహా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సమాజం ముందు కూడా అది ఉంచబోతున్నది. కాబట్టి తప్పు చేసిన వాడు ఎప్పుడూ కూడా చట్టం ముందు చుట్టంగా ఉండడు, వాడు తప్పు శిక్షకు అర్హుడు అవుతాడు అన్నది మాత్రం చెప్పదలుచుకున్నాం. దానికి ఎగ్జాంపుల్లే మొన్న అల్లు అర్జున్ ఇష్యూ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పేదవాడి ప్రాణం పోతే ఈ ప్రభుత్వం ఎంత విలువ ఇస్తుంది? ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం, పేదల కోసం నిలబడాలి, పేదల పక్షాన ఉండాలి. ప్రభుత్వాలు అంటేనే వాళ్ళ కోసం ఉన్నదండి. బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఉన్నవాడికి ప్రభుత్వాలతో పనే లేదు. వాస్తవం చెప్పాలంటే సిస్టంలో వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అలాంటివి చేస్తే సంపన్నుడికి సరిపోతుంది. అబోవ్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి, బిలో మిడిల్ క్లాసు బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాడికి కదా ఈ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాల్సింది.